చలికాలం అయితే స్టార్ట్ అయింది, ఫుల్ గా చలి అయితే పెడుతుంది. చలికాలంలో మాత్రం హాట్ వాటర్ లేకుండా మాత్రం ఇక్కడ ఉండలేదు. ఇక్కడ దివాన్ లోనైతే ఇక్కడ హాట్ వాటర్ ఇది ఖరాబ్ అయిపోయింది. దీనికోసం అయితే మేము కొత్తది తీసుకుని వచ్చాము మళ్ళీ షాప్ కి వెళ్ళి. దీనికి వచ్చేసి అయితే మనకు బిల్ వచ్చేసి 27 దినాలు 500 ఫిల్స్ అయింది. ఇది మన ఇండియా డబ్బుల్లో చూసుకుంటే దగ్గర 7,000 రూపాయలు అవుతుంది. షాప్ నుండి దీన్ని తీసుకుని వచ్చైతే ఇతను పలంబరు, ఇతనైతే దీన్ని బాత్రూమ్ లో ఫిక్స్ చేశాడు. ఇంతటితో దీని పని అయితే మనకు అయిపోయింది. డిసెంబర్ 1వ తేదీన కువైట్ లో గల్ఫ్ కంట్రీస్ సంబంధించిన మీటింగ్ అయితే జరిగింది. ఈ మీటింగ్ అయితే సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేస్తారు. ఈ మీటింగ్ లోనైతే గల్ఫ్ దేశాలకు సంబంధించిన రాజులు అయితే పాల్గొన్నారు. ఈ గల్ఫ్ దేశాలు వచ్చేసి మొత్తం 6 కంట్రీలు ఉంటాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ ఎమిరేట్స్ కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఒక భాగమే. ఈ మీటింగ్ వచ్చేసి మనకు కువైట్ లోని బయాన్ అనే ఏరియాలో జరిగింది. ఈ బయాన్ అనే ఏరియాలో బయాన్ ప్యాలెస్ లోని ఈ మీటింగ్ జరిగింది. ఎయిర్పోర్ట్ నుండి చూసుకుంటే మనకైతే ఈ బయాన్ ప్యాలెస్ వరకు అయితే మన రోడ్డు ఇటుపక్క అటుపక్క మొత్తం అయితే ఈ 6 దేశాలకు సంబంధించిన జెండాలు అయితే పెట్టేశారు. జెండాలే కాకుండా ఒక నెల రోజుల ముందు నుంచి అయితే ఈ రోడ్డు పనులు కూడా మొత్తం అయితే క్లీన్ గా నీట్ గా చేసి పక్కన చెట్లు కూడా పెట్టారు. మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్